Garuda Express, an international courier service. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు విచ్చేసే ప్రతినిధులకు ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు గులాబీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వంటకాలన్నీ మెనూలో చేర్చారు. ఈ జాబితాలో 26 రకాల నోరూరించే వంటకాలున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రతినిధులకు నోరూరించే రుచులు అందజేసేందుకు పార్టీ సిద్ధమైంది. తెలంగాణలో గుర్తింపు పొందిన అన్ని వంటకాలను మెనూలో చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతినిధుల సభకు హాజరయ్యే 15,000 మంది ప్రతినిధులకు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఫుడ్ కమిటీ. దాదాపు 6 భోజనశాలలను ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రతినిధుల అవసరాల కోసం దాదాపు 1000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలు అందించనున్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ మజ్జిగ, అంబలి, చల్లటి నీరు అందే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక కేసీఆర్ సహా 50 మంది ప్రముఖులు భోజనం చేసేందుకు సభా ప్రాంగణంలో ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజనశాలల్లో రద్దీ లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులు, అనుచరులు, మీడియా ప్రతినిధులు, గన్మెన్లకు వేర్వేరు చోట్ల డైనింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్లీనరీ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ ప్లీనరీ సమావేశాలకు పాసులు ఉన్నవారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. భారీగా తరలిరానున్న ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.